హాయ్ ఫ్రెండ్స్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బంగాళదుంప మటన్ కర్రీ. ఈ బంగాళదుంప మటన్ కర్రీ టేస్ట్ ఒకసారి తిన్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుని తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ బంగాళదుంప మటన్ కర్రీని రుచిగా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక అరకిలో మటన్ని తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే 2 బంగాళదుంపలు ఇంకా 3 ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుని ఇలా తీసుకుని రెడీగా ఉంచుకోండి. ఈ కూర నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఇక్కడ ఒక స్టీల్ కుక్కర్ని తీసుకుని ఇందులో తగినంత నూనె పోసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ 3 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని దోరగా ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా రంగు మారిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకుని అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, ఇంకా 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మటన్ ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ మూసేసి ఒక 5 నిమిషాలు అలా స్లో ఫ్లేమ్ మీద ఉంచేసుకోవాలి. మూత తీసి చూస్తే మటన్ ముక్కల్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యి ఉంటుంది. అప్పుడు అలా సపరేట్ అయిన తర్వాతనే ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఇంకా కుక్కర్ మూత మూసుకుని వండుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకుని అందులో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, ఇంకా ఒక పెద్ద టమాటో ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ని వేసుకుని 1 స్పూన్ మటన్ మసాలాను కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతను మూసేసుకొని మరొక 3 విజిల్స్ వచ్చేంత వరకు వండుకోవాలి. కుక్కర్ మూతను ఓపెన్ చేసేసి ఇప్పుడు మూత లేకుండా ఒక 5 నిమిషాల పాటు వండుకోవాలి. ఇప్పుడు చివరిగా దించేసే ముందు కొద్దిగా కొత్తిమీర పైనుంచి చల్లుకుని ఒక 2 నిమిషాల పాటు వండుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే కమ్మనైన మటన్ ఇంకా ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ ఆలుగడ్డ మటన్ కూర అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటల్లో బాగా ప్రసిద్ధి చెందిన రుచికరమైన వంటకం. ఇందులో వేసుకున్న మిరప్పొడి, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, పసుపు మరియు కొత్తిమీర అనేది ఈ మటన్ బంగాళదుంపని రుచిని మరింత పెంచుతాయి. ఇంకా ఉల్లిపాయ, టొమాటోలను వేసుకోవడం వలన కూడా ఇది ఘాటుగా ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఈ కూర అనేది. ఈ కూరను వేడి వేడి రోటీలోకి కానీ, చపాతీ లేదా రుమాలి రోటీ లేదా అన్నంతో వడ్డిస్తే అద్భుతమైన రుచిగా ఉంటుంది. ఈ కర్రీని ప్రత్యేకంగా ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వండుకుంటే చాలా స్పెషల్ డిష్గా ఉంటుంది. ఈ మటన్ ముక్కల్లోని ఆలుగడ్డను తిన్నా కూడా మటన్ ముక్కలాగా అంత టేస్టీగా ఉంటుంది. ఆలు కూడా ఈ మటన్ యొక్క గ్రేవీ తగలడం వల్ల ఆ ఆలుగడ్డ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆలుగడ్డ మటన్ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.